లారా ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశివారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. రాబోయే 4 రోజులు అంటే జనవరి 20, 21, 22, 23 తేదీలలో జరిగే పనులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వింటే మీరు ఆనందంతో నాట్యం చేస్తారు. ఎందుకంటే సింహరాశికి చెందిన వారిపై భగవంతుడి లీల మొదలైనప్పుడు అంతా మారడం ప్రారంభిస్తుంది. ఏది అసాధ్యమని అనిపించిందో అది కూడా సాధ్యం కావడం మొదలవుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, నమ్మకం ఉంచండి. మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. నేను మీకు చెప్తున్నాను, ఒక దేవి మీ చుట్టుప్రక్కల ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి మీ వెంట తిరుగుతోంది. నిజం వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, ఈ శక్తి మిమ్మల్ని ఏదో అడుగుతోంది. జనవరి 20 నుండి 23 వరకు ఉన్న ఈ సమయంలో మేము మీకు చెప్తున్నాము, ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసే పొరపాటు అసలు చేయకండి. ఒకవేళ ఈ వస్తువును ఈ శక్తికి ఇవ్వకపోతే జీవితం కష్టాల పాలవుతుంది. అవును స్నేహితులారా, మీరు ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చూడండి. మా మాట మీకు చేదుగా అనిపించవచ్చు, కానీ ఇదైతే నిజం. స్నేహితులారా, ఇక్కడ దేవి మీ మంచి కోసమే ఇలా చేస్తోంది. దేని గురించైతే మీరు కలలు కంటున్నారో మీకు అంతా లభిస్తుంది. నేను మీకు చెప్తున్నాను, ఈ దేవి గత 3 నెలలుగా మీ వెనకాలే తిరుగుతోంది. కాని మీకు ఆమె జాడ కూడా తెలియడం లేదు. కాని ఈ దేవి మీ వెనకాల ఎందుకు తిరుగుతోంది నేను మీకు అంతా చెప్తున్నాను. స్నేహితులారా, ఇదంతా మీ పనుల ఫలితమే. అవును, సింహరాశివారిపై శనిదేవుడు ఒక కన్నేసి ఉంచుతాడు. తద్వారా పనుల ఫలితాన్ని ఆయన మీకు ఇస్తాడు. మీరు అసలు నిజం వింటున్నారు. మీ జీవితకాలంలో పగలు రాత్రి పోరాటం చేశారు. సింహరాశివారు ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదు. ఒకవేళ మీకు ఎవరో తప్పుడు పని చేస్తున్నారని తెలిస్తే వెంటనే వారితో సంబంధం తెంచుకోవడానికి సిద్ధపడతారు. అంటే మీ పద్ధతిని మీరు పాడు చేసుకోరు. అందరి పట్ల మంచి భావన కలిగి ఉంటారు. భగవంతుడిపై బలమైన నమ్మకం ఉంచుతారు. స్నేహితులారా, ఈ కలియుగంలో ఎవరైతే ఇలాంటి పనులు చేశారో, మంచి పనులు చేశారో, వారి జీవితంలో సాక్షాత్తు భగవంతుడి సానుకూల శక్తి కనిపిస్తుంది. మీ చుట్టూ ఒక దేవి ఉందనే విషయం మీకు ఇప్పటివరకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు మీ మతిపోతుంది. ఎందుకంటే ఆ దేవి మీ చుట్టూ తిరుగుతోంది, మిమ్మల్ని వదలడం లేదు. ఆమెకు ఏదో కావాలి, అది ఇచ్చేస్తేనే మీ జీవితం సఫలం. ఇప్పుడు మీకు తెలియబోతోంది, అసలు మీ జీవితంలో కష్టాలన్నీ వరుసగా ఎలా వస్తున్నాయో, మళ్లీ అకస్మాత్తుగా మెల్లమెల్లగా కష్టాలకు పరిష్కారం ఎలా దొరుకుతుందో. అసలు ఇలా ఎలా జరిగింది? స్నేహితులారా, వీటన్నిటి వెనుక ఒక శక్తి హస్తం ఉంది. ఈ శక్తి మీ మేలు కోసమే మీ దగ్గర ఒక వస్తువు అడుగుతోంది. ఒకవేళ మీరు ఇచ్చేస్తే ఇప్పటికీ సింహరాశివారి జీవితంలో సమస్యలు నడుస్తుంటే ఆ దేవి ఆ సమస్యలను ఖచ్చితంగా అంతం చేస్తుంది. అవును స్నేహితులారా, ఆ శక్తి మరెవరో కాదు, మీ ఇంట్లో నివసించే మీ కుల దైవం. అవును, కులదేవి మీ ఇంట్లో నివసిస్తూ మీ ఇంటిని రక్షిస్తోంది. కులదేవి ఇంట్లో ఉన్నప్పుడు శత్రువుల చెడు శక్తిని మీ దరి చేరనివ్వదు. అవును, మీరు ఇంట్లో ఏ పని చేసినా ఆమె మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఈమె మీ కులదేవి.